వరంగల్ మహానగరంలో యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట స్టార్ట్ అయిపోయింది. నాయని వర్గం అని చెప్పేసి, కొండ వర్గం అని చెప్పేసి రెండు వర్గాల మధ్యలో తారాస్థాయికి చెందినటువంటి నిజంగా ఈ వివాదం అనేది ఎటు తీసుకెళ్లేటువంటి దారి ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ వివాదం వెనకాల ఏమన్నా రహస్యాలు దాగున్నాయా? ఇప్పుడు ఇదే మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో ఎలగం సత్యనారాయణ గారు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో వీరు జిల్లా స్థాయి నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా BVR టీవీ న్యూస్కు స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా సంతోషం. ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నా. కొండా వర్గం, నాయని వర్గం, మీరు ఏ వర్గం? మేము వరంగల్ తూర్పు నియోజకవర్గం, అంటే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మేము కొండా వర్గంకే ఉన్న నాయకులం కాబట్టి కొండా వర్గమే మాది. ఓకే, ఏంటి యూజ్ ఏంటిది? కొండా వర్గంలో ఉన్నారు మీరు, ప్రజలకి ఉపయోగం ఏంటిది? ప్రజలకు ఉపయోగం ఏంది? ప్రజలకు సేవ చేసేదందు కొరకే ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే వాళ్ళు కొండా సురేఖ గారు. ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు సేవ చేసే అవకాశంతో సేవ చేస్తాను వాళ్ళు. యూజ్ అంటే అదే కదా. ఇప్పుడు ఏ ప్రజాప్రతినిధినైనా ప్రజలు ఎన్నుకోవడం ఏంటంటే వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తామనే లక్ష్యంతో ఎన్నుకుంటారు. ఎన్నుకున్న నాయకులు బాగా పనిచేస్తానా లేదా అని ప్రజలు చూస్తారు కాబట్టి ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు రెండోసారి మా సురేఖ మేడంను ఎన్నిక చేసుకున్నారు బ్రహ్మాండమైన మెజార్టీతో. రైట్ సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ వర్గాలు ఎందుకని వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు ఈ వర్గం గురించి ఎందుకు టాపిక్ ఎందుకు వచ్చినట్టు? వర్గాలు అనేది ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీలో వాస్తవం కూడా సీనియర్ శాసనసభ్యురాలు మా సురేఖ మేడం, అదేవిధంగా మా కొండా మురళి గారు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి. గత 35-40 సంవత్సరాల బట్టి సీనియర్ నాయకులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు. వాళ్ళకు అన్నీ తెలుసు. కింద గ్రౌండ్లో కావచ్చు, పై స్థాయిలో కూడా వాళ్ళు మెప్పు పొందే నాయకులు. దీనిలో వర్గాలు ఏం లేవు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ గల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, అందరికీ మాట్లాడుకునే హక్కు ఉంటుంది. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన ఎందుకు పెట్టిళ్ళు? ప్రజలతోని అజేసేదందుకే ప్రజాపాలన పెట్టిళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు మరియు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం మాట జరిగితే జరగవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు ఏముండవు. మేమంతా మళ్ళా ఏకమై పార్టీని ముందుకు తీసుకుపోతాం. రేపు స్థానిక సంస్థలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ 2 వర్గాలే కాకుండా కడియం వర్గం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. మరి ఈ వర్గం గురించి ఏం చెప్తారు? కడియం వర్గము ఇన్వాల్వ్మెంట్ అంటే అసలు యాక్చువల్గా కూడా కొంచెం మా కొండా మురళి గారికి ఏ రకంగా బాధ అనిపించిందో కానీ చిన్నగా ఆయనకు ఆ బాధ కలిగిన ముచ్చట చెప్పంగానే కడియం శ్రీహరి గారు మరియు అందరినీ పోగు చేసినది అంత పై స్థాయిలో తెలుసు. మా స్థాయిలో మేము మాట్లాడడం కాదు. కానీ ఏదిన్నా కూడా సరే, సమస్య ఉంటే పార్టీలో చర్చించుకుంటే బాగుండేది. చర్చించుకుంటే కూడా మంచిది. ఎందుకంటే ఈ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఉన్నది. ఏ మిస్టేకులు ఏం జరిగినా కూడా పై స్థాయికి తీసుకుపోయి క్రమశిక్షణ కమిటీకి చెప్పుకుంటే మంచిగుండదు అని నా అభిప్రాయం. వీళ్ళు సపరేట్గా ఒక సమావేశాన్ని పెట్టుకోవడం కూడా అది మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ కులం మీద ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు? బీసీ కార్డ్ ముందు పెట్టుకొని కొండా వర్గం అటాక్ చేస్తుందని చెప్పేసి నాయని వర్గం అంటా ఉంది. అంటే ఇక్కడ క్యాస్ట్ని మీరు ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారా? అట్లేం లేదు. ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలలో కూడా ఏకైక ఎమ్మెల్యే మా కొండా సురేఖ మేడం. కొండా సురేఖ మేడము బీసీలకు ఒక అదిగా ఉంటుంది. కాబట్టి ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి కులాల కలయికతో ఉంటుంది. దాని భాగంలో బీసీ వర్గాలు ఎక్కువ ఉంటారు. కొంచెం బీసీలందరూ కూడా మా నాయకురాలని చెప్పి అనుకుంటూ ముందుకు పోతా అంటే దాన్ని ఏదో కులం కాటాన్ని వేసుకునేది ఏం లేదు. ఈరోజు వాళ్ళకు వచ్చిన పేరు కాదు. వాళ్ళకు గత 30-35 సంవత్సరాల క్రితం నుండే బీసీలకు వాళ్ళు ఒక అండగా ఉన్న నాయకులు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా మా బీసీ నాయకురాలే. ఓకే, బీసీ గురించి మన టాపిక్ వచ్చింది కాబట్టి బీసీ రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉందా లేదా?
ఉంది కాబట్టే కదా మొన్న అసెంబ్లీలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్ ఇంకా కాలేదు. అరే కాలేదంటే పంపించిల్లండి బిల్లును అక్కడికి మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిల్లు. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే కేంద్రం కూడా కులగణన చేపట్టాలి, అసలు బీసీలు కావచ్చు ఇంకా ఎన్ని కులాలు కూడా ఒక లెక్క తెలవాలని కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్వాగతించినట్టే కదా. స్థానిక సంస్థలు వచ్చేటువంటి ఈ వేళలో ఈ 42% అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యేలా లేదు అనే వెదర్ చాలా క్లియర్గా అవపడతా ఉంది. ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ బిల్లు కేంద్రంలో తొందరగానే పాస్ అయితేనో రిజర్వేషన్ ప్రకారంగా అవుతుంది, కాని పక్షంలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన 42% బీసీ రిజర్వేషన్ ప్రకారంగానే టిక్కెట్లు వస్తాయి, అది మా పార్టీలో చర్చించుకుంటాము అని తెలియజేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది అంటే అఫీషియల్గా రాదన్నమాట. అఫీషియల్గా వస్తేనే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం వరకే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, ఇక పైన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఇది ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది అవుతుంది అనే వాదన కూడా తెర మీదకి వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే ప్రతిదీ బిల్లులు కొన్ని బిల్లులో ఇక్కడ లోకల్గా చేసుకునేటివి ఉంటాయి, ఇది పెద్ద అంశం కదా. ఈ బిల్లులు లోకల్గా చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం పొందినాక అఫీషియల్ గెజిటెడ్గా అవుతుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు కొండా వర్గం నాయని వర్గం సర్దుమని అయినట్టేనా ఇంకా జరుగుతుందా? నేను ఇంతకుముందుకే మీకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గల పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అనుకోవడం జరుగుతుంది, మళ్ళా మేమంతా ఒక్కటిగానే ఉంటాం కాబట్టి. గత ఎన్నికలలో కూడా చూడండి, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో అనేక విభిన్నమైన వర్గాలు ఉండేది. ఎన్నికలు వచ్చినాయంటే ఒక్కటిగా అయిపోయి ప్రజలకు మేమున్నాం అని చెప్పి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తేనే 63 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంటేనే ప్రజల తీర్పు అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి. మిగతా పార్టీలన్నీ మొన్న పుట్టిన బాపతి, కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు మన దేశంలో చరిత్ర ఉన్న పార్టీ. ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, కానీ ఉన్నా కూడా కేంద్ర నాయకత్వం ఇక్కడ రాష్ట్ర నాయకత్వం చూసుకునే స్థాయిలో ఉంటుంది. వాళ్ళంతా మాకు ఒకటిగా చేసి సరే కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు వాళ్ళు ఒక సమిష్టిగా మళ్ళా సంధి కుదిర్చి రేపు రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికలలో కూడా బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చే దిశలనే పార్టీ చూస్తుంది. పార్టీ లైన్ అంతా కూడా అదే ఉన్నది. ఇదంతా ఒక తుఫాన్లో లెక్క కొట్టుకోబోతుంది. స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేది ఎందుకు సార్ ఇంకా ఇంత డిలే ఎందుకు చేస్తూ ఉన్నట్టు? అంటే మీలో ఎక్కడో అభద్రత భావం ఎక్కడో ఉన్నట్టుగా అనుకోవచ్చా? అట్లేం లేదు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని పథకాలు 6 గ్యారెంటీల రూపంలో ఉన్న పథకాలు ఒక్కొక్కటిగా నెరవేర్చాలనే లక్ష్యంతో నెరవేర్చుకుంటా పోయే క్రమంలో కొంచెం రాష్ట్రాన్ని కొంచెం సదురుబాటు చేసుకునే క్రమంలో కొంచెం ఆర్థికంగా మీరు అంతా చూస్తాను టీవీలలో కావచ్చు, మన అఫీషియల్గా మన బడ్జెట్ని చూసినా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులలో ఉన్న ధర్మిల కొంచెం డిలే అయింది తప్ప ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు చేసుకుంటూ పోకుంటూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు పోతుంది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈసారి ఖచ్చితంగా గెలిస్తేనే మీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది అనేది నిజమా అబద్ధమా? అట్లా ఏం లేదు, ఇప్పుడు ప్రజలు మాకు ఎందుకు ఇచ్చిళ్ళు ఇంత లేట్ చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ స్థానిక సంస్థల్లో మీరు కనుక ఓటమికి పరాజయ పాలు అయితే ఇన్ కేస్ అయితే ఏంటి? అసలే కానే కాదు అయితే నువ్వు ఎట్లా ముందుగా చెప్తాను. నేను అయితే అనట్లేదు, క్వశ్చన్ మార్క్ ఇస్తా ఉన్నాను. ఒకవేళ అయితే అనేది ఏం ఉండదు. ఖచ్చితంగా మెజార్టీ స్థాయిలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అది ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలలో అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి మీరే చూస్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా బ్రహ్మరథం పట్టే రీతిలో ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా ఒక్కొక్కటి అన్నది బస్సుది కావచ్చు, లేకపోతే కరెంటుది కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అన్ని రకాలుగా చేసుకుంటూ పోతాడు. అదే క్రమంలో రోజు అన్న లెక్క ప్రకారంగా నడుస్తాను కాబట్టి ప్రజలకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది. వాళ్ళు కూడా అసలు
63 స్థానాలున్న అబద్ధాన్ని ఒక 85-90 స్థానాలు వచ్చే రేపు శాసనసభలో కూడా 85-90 స్థానాలు వచ్చే రీతిలో పార్టీ ఇంకా ముందుకు లైన్కి పోతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో వన్ సైడ్ మెజార్టీ, వన్ సైడ్ వార్ అనే రేంజ్లో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అవుతుంది కూడా. వన్ సైడ్ అని మీరు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఏంటిది? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ప్రజలు గమనిస్తాను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చేస్తుంది, ఎన్నికలు వచ్చే టైంకు ఏ రకంగా మాట్లాడుతుంది, ఎన్నికలు అయిపోయినాక వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ప్రజలు కూడా గమనిస్తాను. అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు అంటే ఎమ్మెల్యే ఎన్నికలలో చూడండి, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన ఒక 4-5 మాసాల తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగినాయి. అంటే ఎమ్మెల్యే ఎన్నికలైనా వాళ్ళకు బొటాబొట్టిగా ఎంతో ఓటర్ పర్సెంటేజ్ ప్రకారంగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కాకముందుకు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, వాళ్ళకున్న రాష్ట్ర లీడర్లు కావచ్చు, మాకు ఇంత పర్సెంటేజ్ అని చెప్పుకుంటా పోయిండు. మరి ఎంపీ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కడ పోయింది? 38% నుండి 15%కి వచ్చింది, 23% తగ్గిపోయింది. అంటే పెరిగిందా వాళ్ళకు తగ్గిందా? గట్లనే ఇప్పుడు ఆ 15% కూడా ఉంటుందో లేదో. ఓకే, అంటే అప్పటి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంటుందని చెప్పేసి ఎట్లా అనుకోగలం? అప్పటి పరిస్థితి అలాగనే ఉంటుందంటే ఇప్పుడు పార్టీ పనితీరును చూసి ప్రజలు గమనించి ఇంకా పెంచుతారు కదా. అంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏం రావట్లేవా? సెంట్రల్ గవర్నమెంట్ నుండి వాస్తవం కూడా స్థానిక సంస్థలు కొంచెం లేట్ అయిన పక్షంలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇప్పుడు ఏం ఫండ్స్ ఒక కుట్ర రూపకంలో ఇస్తలేరు. కాబట్టి ఇక ఇవ్వాలనే మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఒక అది లేకుండా మన రేవంత్ రెడ్డి గారు మొహమాటం పడకుండా ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాకు బడ్జెట్ కావాలనే రీతిలో మా రాష్ట్రానికి కొంచెం ఆదుకోవాలని అనేక సార్లు పోయినా కూడా వాళ్ళు ఆదుకునే ఉంటలేరు. అయినా కూడా మా అంతటా మేమే మా కాళ్ళ మీద నిలబడి మా శక్తితో మేమే సంపాదించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కొంచెం కష్టపడి అనేక ఐటీ రంగంలో కావచ్చు, ఆ రంగంలో కావచ్చు, విదేశాలకు కూడా గతంలో చూసిళ్ళు. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా విదేశాలలో వెళ్ళా, కేటీఆర్ గారు వెళ్ళు, కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళా. మన ఐటీ శాఖ మంత్రి ఉన్నా కూడా ఐటీ శాఖ మంత్రితోని పాటుగా మన ముఖ్యమంత్రి గారు పోయి మా రాష్ట్రానికి రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, మా రాష్ట్రం బాగుపడాలి, మా డెవలప్మెంట్స్ ఇంకా మాకున్నది మీకు వనరులను కల్పిస్తాం, మీకు అనేక రంగాలలో మాకు ఇక్కడ ఉన్న వనరుల ప్రకారంగా మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే మీకు లాభం, మాకు లాభం, మాకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి, మా రాష్ట్రం కూడా డెవలప్మెంట్ అవుతుందనే ఒక దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకురాగలిగేటు. ఇంకా ముందు కూడా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉన్నది. ప్రజలకే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అని. ప్రజలు గమనించుకుంటా పోతారండి. ఏ పార్టీకైనా కూడా ఓట్లేయంగానే వాళ్ళేదో అనుకోవద్దు. ప్రజలు అన్ని రకాలుగా చూసే ఓట్లేస్తారు. ఎవరైతే బాగుంటారు, ఎవరైతే చేస్తారో అనేది చూసే ఓట్లేస్తారు. ఓట్లేసిన ప్రజలు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు బాగుగా చేస్తే వాళ్ళు ఆదరిస్తారు, బాగుగా చేయకుంటే అది చేయరు. కాబట్టి ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఎమ్మెల్యే ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఒక ఇంకా రెట్టింపుతోని విజన్గా పెంచగలిగిండు ఓటింగ్ శాతాన్ని కూడా. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ వరంగల్ ప్రజలకు దయచేసి వరంగల్ ప్రజలందరికీ కూడా మా తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులపై ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మద్దు. ఎందుకంటే కొండా దంపతులు అంటే వాళ్ళు ఒక 35-40 సంవత్సరాల బట్టి రాజకీయంలో అనుభవం ఉన్న నాయకులు. వాళ్ళను ఏదైనా చిన్న పెనుతుపాల లెక్క వస్తే అవన్నీ కొట్టుకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మహాసముద్రం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అనుభవం ఉన్న నాయకులు కాబట్టి ఎలాంటి అభద్రతా భావానికి పోకుండా ప్రజలందరూ కూడా కొండా దంపతులకు మీ వంతు ఇంత ముందుకైతే ఏ రకంగా సహకరించి మద్దతు తెలిపిలో అదే రీతిలో మీ మద్దతు ఇంకా రెట్టింపు స్థాయిలో ఉండాలని వరంగల్ తూర్పు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.